ఈ భూమి మీద ప్రతి వంశంలో నుంచి, ప్రతి జాతిలో నుంచి, ప్రతి ప్రజల్లో నుంచి, ప్రతి భాష మాట్లాడే వారిలో నుంచి వారిని కొనుక్కున్నారు గనుకనే, అయ్యా మేము మమ్మల్ని కొనుక్కుని ఇదిగో తెల్లని వస్త్రాలు మాకు ధరింపజేసావు గనుక అందును బట్టి ఇదిగో ఆ దేవునికి, ఆ గొర్రె పిల్లకి వాళ్ళు ఏం చేస్తారంట, స్తోత్రం చేస్తారంట. మనం ప్రభుకి ఎందుకు స్తోత్రం చెప్పాలి, మనం ప్రభుని ఎందుకు స్తుతించాలి, ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి అంటే ఆయన మనల్ని తన సంఘములోనికి చేర్చుకున్నందుకు. ఎంతమంది సంఘంలో చేర్చబడ్డారు? ఎవరైనా నేను సంఘంలో చేర్చబడ్డానండి, ఈ కృతజ్ఞత కోవడం దానికి అని దాఖలు ఏమన్నాయా? ఉందా చెప్పాలి. ఏమండి మా అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, పిల్లలు పుట్టారు, ఏమంటే మా అబ్బాయికి పెళ్ళైంది, లేకపోతే నాకు ఈ బాధ పోయింది, నాకు ఈ బాధ పోయింది, అప్పు తీరిపోయింది చెప్పేసి ఎంతో మంది కృతజ్ఞత కూటాలు పెట్టుకున్నారు తప్ప, ఏమంటే నేను దేవుని రాజ్యంలోనికి చేర్చబడ్డాను, ఈరోజు నేను బాప్తిసం పొందుకున్నాను, నేను దేవుని సంఘంలో చేర్చబడ్డాను, దేవా నువ్వు నన్ను సంఘంలోకి చేర్చుకున్నందుకు అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు అని ఆ యొక్క మంచిదా దాన్ని బట్టి ఏ రోజైనా కృతజ్ఞత కూటాలు పెట్టుకున్నామా? బర్త్డే గుర్తుంటుంది, పెళ్లి రోజు గుర్తుంటుంది, అవును కదా, చావు రోజు గుర్తుంటుంది, ఇంకా రకరకాల రోజులని గుర్తుంటాయి, కానీ అసలు నేను బాప్తిసం తీసుకున్న రోజే గుర్తుండదు. అసలు బాప్తిసం తీసుకున్న అనే ఆలోచనే చాలా మందికి రాదు. దేవుడు మనం తన సంఘంలోనికి, మనమంటే మనం ఎవరు ఇంతకే? పితృపత్రిక 1వ అధ్యాయము, పితరాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఏమని రాయబడి ఉంది? మనం ఎవరు అంటే గనులము కాదు, గొప్పవాళ్ళము కాదు, చాలా ఉన్నతమైన వారము కాదు, మనం ఎలాంటి వారు అంటే అక్కడ రాయబడి చూడండి. అయితే మీరు ఏంటమ్మా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగట, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని దేవుడు మనల్ని పిలిచాడట. ఎక్కడికి? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. అసలు మనం ముందుకు ఎలా ఉన్నాము? చీకటి క్రియలు, పాపపు క్రియలు, దుష్ట క్రియలు, అన్యాయపు క్రియలు, ఇటువంటి కార్యక్రమాలు చేసే మనల్ని ఆయన పరిశుద్ధపరిచి నిష్కళంకులుగా ఉందా లేదా? ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? ఏమన్నాడు? పురుషులారా మీ భార్యలని ప్రేమించండి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడత అయినా మరి అట్టిది ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానము చేయించి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దాని కొరకు అబ్బా తన్ను తాను ఆయన అప్పగింపుకున్నాడు. ఈ మర్మము అక్కడ ఉందా లేదా? ఎక్కడుందో లేదా? నేను క్రీస్తుని గురించి సంఘము గురించి చెప్పుచున్నాను ఉంటుంది, చెప్పుచున్నాను మెట్టుకు మీరు. ఇదంతా ఎందుకు చెప్పాడంటే ఆయన భార్య భర్త గురించి చెప్పాలనుకున్నారు కాక. ఇది చాలాసార్లు వాక్య భాగాన్ని ఎక్కడ చదివిస్తాం మనం? పెళ్ళు చదివిస్తూ ఉంటాం అవునా కదమ్మా. కానీ ఇది ఎక్కడ చదివించుకోవాలి తెలుసు మనము? ఎక్కడ చదివించుకోవాలనుకున్నారు? ఎక్కడ చదివించాలి? బాప్తిసం పొందుకున్నప్పుడు చదివించుకోవాలి. ఎందుకంటే నిష్కళంకులుగా, పరిశుద్ధులుగా, కళంకము లేనిదిగా, ముడత లేనిదిగా, మట్టిది ఏది కూడా లేనిదిగా ఆయన చేయాలని ఉద్దేశంతో మన కొరకు తను అప్పగించుకున్నాడు కనుక నేను ఎవరి గురించి చెప్తున్నానంటే, అయితే నేను క్రీస్తుని గురించి, నేను భార్యాభర్తల గురించి చెప్తున్నాను అనుకున్నారు కాదు. నేను చెప్తున్న ఎవరి గురించి అనుకున్నారు? క్రీస్తుని గురించి, సంఘము గురించి. అంటే సంఘాన్ని దేవుడు ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చాడు. క్రీస్తు తన సంఘములోనికి మనల్ని నడిపించుకున్నాడు. ఆయన మనల్ని నడిపించటానికి దేవుడు తన కుమారుణ్ణి శిలువ మీద అర్పించాడు. అందుకొరకు మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి దేవునికి కృతజ్ఞతలు? నిత్య జీవానికి ప్రతిబింబంగా ఉన్న దేవుని సంఘం, పరలోకానికి ప్రతిబింబంగా ఉన్న దేవుని సంఘం. ఆ దేవుని సంఘంలోకి మనం ఎంటర్ అయిపోయాము, దేవుని సంఘంలోకి ప్రవేశించాము. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవునిగా ప్రజగా మారిపోయాము. ఒకప్పుడు చీకటిగా ఉన్నాము, ఇప్పుడు వెలుగుగా మారిపోయాము. అందును బట్టి మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారమై ఉంటుండగా వేటిటి కోసమో చేస్తున్నాం తప్ప అసలైన దానికోసం మాత్రం మనము చేయటం లేదు. ఏమండి, నేను బాప్తిసం పొందుకున్నానండి, దేవుని సంఘంలోనికి నేను చేర్చబడ్డానండి, ఏమంటే అందుకేండి ఈ కృతజ్ఞత కోవటం. ఒక్కరు కనపడరేటి? ఒకప్పుడు నాకు ఎలాంటి పేరు ఉన్నది? పాపి, ఘోరమైన పాపి, ద్రోహి, అన్యాయస్తుడు, అక్రమాస్తుడు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తును బాప్తిసం పొందుకుని మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇదిగో పాతవి గతించెను, ఇదిగో సమస్తము కూడా కృతవాయను. ఒకప్పుడు పాపం చేయడం వల్ల మనకి ఏమొచ్చేసింది? శిక్ష. క్రీస్తులోకి వచ్చిన శిక్ష ఏమైపోయింది? పోయింది. క్రీస్తున్న వారికి ఏ శిక్ష విధి లేదు.